అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఎగిరి గంతులేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడవడం సాధ్యమవుతుంది. వ్యవస్థను కొనసాగిస్తారు. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. విజయాన్ని సాధిస్తారు. సమర్థన విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరులో ఆకర్షణీయమైన ఫలితాలు అందుకుంటారు. కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడిచే అవకాశాలున్నాయి. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలు రావడం జరుగుతుంది. అందరినీ కూడా మీరు ఈరోజు ఆకర్షితులు చేసుకోగలుగుతారు. వ్యక్తిగత పనిపై కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది. నూతన ఇంటి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. అనుకూలంగా అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గోప్యత పైన శ్రద్ధ చూపాలి. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు తగు పత్రాలను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు ఈరోజు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండాలి. మీ పదాలను ఎక్కువగా పంచుకోవద్దు. తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈరోజు అన్ని రంగాల్లో కూడా సమతుల్యత అనేది ఉండడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు మరియు ప్రసంగంలో ఈరోజు తీపి అనేది ఉండడం వల్ల మెరుగైన ఫలితాలు కూడా కలుగుతాయి. దుర్వినియోగ పదాలను ఈరోజు నియంత్రించాలి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం అందుతుంది. పని ప్రాంతంలో ఈరోజు మీకు మేలైన ఫలితాలు అందుతాయి. ఈరోజు రాశివారు మాత్రము అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా గ్యాస్ వంటి సమస్యలు మరియు అజీర్ణం వంటి సమస్యలు బాగా వేధిస్తాయి ఈ రోజు రాశి వారికి. కాబట్టి ఆహారం విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం అనేది మానాలి. ఈ రోజు మాత్రం యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము చిన్న సమస్యనే కదా అని మరి నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతంగా మందులు వేసుకునేటటువంటి ఆలోచన నుండి బయటకు రావాలి. మరి డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులను సేకరించేటటువంటి అలవాటును చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారి కొత్త పనులు ఏదైనా ప్రారంభించడానికి ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. స్నేహితులు మీకు చాలా బాగా సహకారం అందిస్తారు. పని రంగంలో కూడా ఈరోజు మీకు మేలు కలుగుతుంది. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. సహనంతో సంయమనంతో పనిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అడ్డంకులన్నీ కూడా ఈరోజు మీరు తొలగించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మీ ప్రవర్తన వలన ఈరోజు మీరు మెప్పును పొందగలుగుతారు. నిర్లక్ష్యాన్ని ఈరోజు మీరు నివారించాల్సి ఉంటుంది. ఈరోజు పోరాటాల ద్వారా కాకుండా ప్రేమతోటి అన్ని పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలిగే సామర్థ్యం మీలో ఉందనే విషయాన్ని ఈరోజు మీరు గుర్తిస్తారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు కూడా మీరు హాజరవుతారు. ఈరోజు విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమలో శుభం ఉంటుంది. ఇక ప్రేమికులకు కూడా శుభదినముగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు మంచి కుటుంబం నుండి రావడం అనేది జరుగుతుంది. ప్రియమైన వారికి సహాయం అనేది ఇస్తారు. మీరు ప్రియమైన వారి లోపాలను అయితే ఈరోజు విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి ఈరోజు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. ప్రియమైన వారితో కలిసి మంచి మంచి సమయం గడపగలుగుతారు. ఈరోజు సంతోషంగా ఉంటారు. పరిస్థితులు అయితే సానుకూలంగా మారుతాయి. మీరు ఈరోజు
చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మెప్పును పొందగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ఉండటం ముఖ్యము. ప్రైవేటు వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు, ప్రైవేటు సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను అయితే గడిపే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తనతోటి ఇట్టే ఆకర్షితలు చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. పేదలకు సాయం చేసే మీకు కూడా మెప్పును పొందుతుంది. మీ యొక్క మరి ముక్కుకు సూటిగా మాట్లాడేటటువంటి మీ యొక్క ప్రవర్తన కారణంగా ఈరోజు ఒకరి మనసు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయం గురించి ప్రేమలో అయితే శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత కూడా ఉంటుంది. అందరి నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు. ఈరోజు రాశి వారి ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు అందుకుంటారు. కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి. తెలివైన వ్యక్తుల నుండి కూడా ఈరోజు మీరు దూరంగా ఉంటేనే మంచిది. నైపుణ్యములతోటి అన్ని పనులు చేస్తారు. మెప్పును పొందగలుగుతారు. లక్కీ సంఖ్య 63, లక్కీ కలర్ నేవీ బ్లూ. పరిహారంలో మరి ఈ రోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించండి. మరి శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.